రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి పోలీసు శాఖలో కలకలం రేపిన అద్దంకి సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారంలో ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలకుపక్రమించారు. ప్రమాదానికి గురైన పోలీసులకు సంబంధించిన కారులో గంజాయి, మద్యం సీసాలు లభించడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో గుంటూరు ఐజీ, ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించడం, ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలకుపక్రమించారు. సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును వీఆర్కు అటాచ్ చెయ్యగా దర్శి డీఎస్పీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు సీఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ప్రమాద సమయంలో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్ఐ నాగరాజు సివిల్ దుస్తుల్లో కారులో ప్రయాణిస్తుండగా అద్దంకి సమీపంలో కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 గాయపడినట్లు సమాచారం. ప్రమాదమనంతరం కారును పరిశీలించగా డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు ఉన్నట్లు స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కారులో లభించిన గంజాయి గతంలో ఒక కేసులో స్వాధీనం చేసుకున్న సీజ్ చేసిన సరుకుగా పోలీసులు వివరణ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం ఎస్పీ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. కారు ప్రమాదం, గంజాయి మద్యం వ్యవహారం, పోలీసులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తీసుకున్న ఈ చర్యలు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారాయి. సంఘటనపై తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. Yeah.